అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్తుంది. అది మూడో రోజు అక్టోబర్ 8న ట్రాప్ చేసి రైడ్ చేసిన తర్వాత మూడో రోజు హైదరాబాద్ రైస్ అవుట్ రైస్ అవుట్ అయితే అక్కడ ఏమీ తెలియట్లేదు అని చెప్పేసి అక్కడికి ఏం చేసి ఇన్ని రోజుల నుంచి నా పిల్లలు ఇప్పుడు తెలుసు ఇప్పుడు వారికి కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్టల్లో చదువుకుంటాను చెప్పలేదు. పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఆయన కూడా నాకు ఇప్పుడు వెళ్ళాడు క్రైమ్ బ్రాంచ్ పంపించి ఇక్కడ మాచవరం పిఎస్ సార్, విజయవాడ మాచవరం పిఎస్ సార్ చూస్తాం అని అంటున్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ పెట్టారు సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్. పంపిస్తాను సార్, మన కేకే గారిని పంపిస్తాను సార్. అవును పంపిస్తాను సార్, చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి. భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి కాదు, అక్కడ చదువుకుంటా ఉంటే ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పిన బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాచల్ చేయ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 hours వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు గారు స్పెషల్ టీమ్ని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం టీం వెళ్ళేలోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెలుగులు వచ్చి పాటికి బట్ ఇంత మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారో, ఇలా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అన్నట్టు పోయి తీసేసారు. అమ్మాయిని మా ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలను కూడా చెప్పు వెళ్ళదు, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. ఇది ఉన్నాము తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అంటే అసలు తెలియజేశారు. బయట రావద్దంటే వాళ్ళ చెల్లెలు మా అయ్యా చేయాలంటే పోలీసు అయితే ఇద్దరు విడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది తెలియదంట, కారణంలో వెతుకుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన, ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాగుంటారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలడానికి వచ్చిన నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం చేయలేదు. మనం ఈ రోజున దానిలో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికీ, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతుంది దయచేసి రిక్వెస్ట్. ఎందుకంటే ఇది ఎక్కడో చోట చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దగా వదలేదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు ఏదైనా మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే
ఆడపిల్లలు తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన ఇట్లా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 hours అయితే మీరు మర్చిపోవడం వెళ్ళిపోతారో తెలియదు, బాంబు వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు, ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీసు వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పడుకున్న వెళ్ళి పట్టుకున్న వెళ్ళి నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పారు, నాకు ఇట్లా వచ్చింది ట్రేస్ అవుట్ చేసాం అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారు కూడా అభినందించారు, విజయవాడ కమిషనర్ పోలీస్ గారు. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు గత ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఉన్నతి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేదు, మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతున్నాం. ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు షార్ట్? 170 అదే తక్కువ, బట్ 50+ షార్టేజ్ ఉంది. దాంట్లో DF4 నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కోరుతుంది. దాన్ని ఎలా చేయాలి? అలాగే పోలీస్ శాఖకు వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులు చేయగలరు, ఎన్ని కేసులు హ్యాండిల్ చేయగలరు. సో అది కూడా అర్థం చేసుకొని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరకు ఉన్నాయి, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి. నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటాయి తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి ఇక్కడ. దాన్ని అక్కడే చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా ఉండాలి. ఇక్కడ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. మన భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యం అయిపోతే 9 నెలల్లో క్రితం అదృశ్యమైన ఒక ఆడబిడ్డని less than 72 hours లో ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నాం. కెపాసిటీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్నాం. స్పెషల్ సెల్ ఎస్పెషల్ ఇసి కేసులకు సంబంధించి, ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాస్. కొంతమంది ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాం, ఎన్ని పట్టుకోవడానికి సమయం పడుతుంది. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్స్ నిర్వహించిన అధికారులందరికీ